షాపులో ఇంకా జనం ఉన్నారు. షాప్ ముందు మన పోలీసు నుంచుని ఉన్నాడు. వాడి టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్లి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు. అది గదే ప్లాన్. పాప నువ్వు నుంచున్న చోట నుంచో. ఫస్ట్ ముఠా వాళ్ళు ఇవాళ పోలీసు వేషాల్లో ఏదో కొట్టును దోచేయడానికి వెళ్తున్నారట సార్. అంటే స్మగ్లర్స్ దోచుకోవడానికి వెళ్తున్నారు. అదే నేను అనుకుంటున్నాను సార్. బయటపై ఎవడో ఒక నాటకం కంపెనీకి వెళ్ళి పోలీస్ డ్రెస్ దొంగిలించి పారిపోయాడట. అయితే వాడు ఈ ముఠాకి చెందిన వాడే అయి ఉండాలి. వాడిని పట్టుకుంటే ముఠా మొత్తం బయటపడుతుంది. వాడిని పట్టుకునే ఏర్పాటు వెంటనే చేయి. అంతా పోలీసు వేషాల్లో కరెక్ట్ గా ఉన్నారా? నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందా? జాగ్రత్త, నేను చెప్పినట్టు చేయాలి. అలాగే గురు. మీరు నేనే రే, నిన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని భయపడ్డాను రా. వీళ్ళు కూడా నాలాంటి పోలీసు వాళ్ళేనా? ఉండు, తొందరపడకు. షాపులో ఇంకా జనం ఉన్నారు. షాప్ ముందు మన పోలీసు నుంచుని ఉన్నాడు. వాడి టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్లి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు. అది గదే ప్లాన్. పాప నువ్వు నుంచున్న చోట నుంచో. ఏమిట్రా ఈ వేషం నువ్వును? గట్టిగా మాట్లాడితే ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాను. నువ్వా? వేరే నువ్వు చిన్న పని చేసి పెట్టాలి. పోరా, నీకేం చేసేది? గారి నీకు దండం పెడతానే. వాళ్ళందరూ లోపల దూరిన తర్వాత బయట తాళం పెట్టేస్తాను. నువ్వు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి దగ్గరామే. నువ్వా? తొందరగా అలాగే. గురువాజ్ఞ. గురు గురు సరే, నిజంగా నువ్వు ఫులువు కదా, చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇన్నాళ్లుగా మేమంతా కలిసి పట్టుకోలేని దొంగల ముఠాని నువ్వు ఒక్కడవే స్వయంగా పట్టుకుని మా ముందు పెట్టావు. ప్రభుత్వానికి చాలా సహాయపడ్డావు. రియల్లీ అడ్వెంచరస్. సార్, నాలాంటి కూలి ఇంత పనిచేశాడంటే నాకే నమ్మకం కలగట్లేదు సార్. దీనికంతటి కారణం నేను కాదు సార్. ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం మా మాస్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ డ్రెస్ లో మా మాస్టర్ గారిని ఒక్కసారి చూసి వస్తాను సార్. ఒక్కసారి. ఈ డ్రెస్ లోనా? ఈ డ్రెస్ లో బయట తిరగకూడదు, అది నేరం అవుతుంది. దొంగలను పట్టింది కూడా ఈ డ్రెస్ లోనే, అది నేరం అవుతుందా? అదేదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు చూస్తూ నేను బయటకు వదలలేదు. ఇప్పుడే కదా సార్ మెచ్చుకున్నారు, అప్పుడే పాపం. సార్, మీకు దండం పెడతాను.
నన్ను విడిచిపెట్టాను సార్. మా శాంతిని ఒక్కసారి చూసి వచ్చేస్తాను. 1000 సార్లు చూడొచ్చురా, కానీ ఈ డ్రెస్ లో కాదు. ఈ డ్రెస్ వేసుకున్నదే మా శాంతి కోసం. నేను వెళ్ళొస్తాను సార్. నా మాట వింటావలేదు. మీ మాట ఎన్నో సార్లు విన్నాను, కానీ నా మాట మీరు వినాలి. సత్య, సత్య, ఇది నీరే కదూ? మొన్న రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, గోడ దూకి గదిలో ప్రవేశించి మా శాంతిని చూసావు కదా, చూసావా లేదా? దొంగతనంగా నువ్వు ఇంట్లో ప్రవేశించిన నేరానికి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించగలను. లేదు సార్. దొంగ అయితే అక్కడ ఉన్న నగా నట్రా పట్టుకుపోతాడు, కానీ తన వస్తువు అక్కడ పడేసిపోతాడా సార్? అదేరా, నువ్వు మామూలు దొంగవు కాదు, గుండెలు తీసిన గజ దొంగవు, ప్రాణాలు తీసే దోపిడి దొంగ. నువ్వు 1 లక్ష రూపాయలు కాజేసినా నీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవాడిని కదరా, ఏదో ధర్మకథలో రాసి ఉండేవాడిని. కానీ నువ్వు కాజేసింది నా ఒక్కగానొక్క బిడ్డ శాంతి. నా బిడ్డను ధర్మకథలో రాయలేనురా. రైట్, ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు చేసిన దుర్మార్గం ఎంతటితో, నా పట్ల చేసిన అపచారం ఏమిటో? తండ్రి బిడ్డలను వేరు చేసిన దుర్మార్గుడివి, పాపిష్టివాడి. బాబు గారు, అంతంత మాట్లాడకండి. అవేమిటో వాటి అర్థాలే నాకు తెలియదు. రైట్, నేను కోటీశ్వరుని, కావాలంటే ఈ ఊరిని, ఈ ఊళ్ళో ఉన్న జనాన్ని మొత్తం కొనగలనురా. కానీ నిన్ను కొనలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నా శాంతిని సొంతం చేసుకున్న నువ్వు నాకంటే భాగ్యవంతుడు అయిపోయావురా. రే, నీ కాళ్ళు పట్టుకుని పెట్టమన్నా. బాబు గారు, నా శాంతి నాకు తిరిగి బాబు. అరే సత్తి, ఆయనంత మనిషి నేను ప్రాధాన్యపడటం నాకే నచ్చలేదు. పైగా శాంతి వారి బిడ్డ. నువ్వు శాంతిని చూడటం మానేస్తే తన బిడ్డ తనకు దక్కుతుందని ఆయన నమ్ము. నువ్వు అలా చేయటమే మంచిది. అలాగే చేద్దాం. శాంతిని నేనెందుకు చూడాలి? చూడను, నేను శాంతిని చూడను. కానీ శాంతి నన్ను చూడకుండా ఉండగలదా? నేను బతుకుంటే శాంతి నన్ను చూడడానికి వస్తుంది. నేను చచ్చిపోయాను అనుకుంటే? సత్య, మాట వరుసగా అంటున్నాను సార్. అవును సార్, నేను చచ్చిపోయాను అనుకుంటే శాంతి నన్ను చూడ్డానికి రాదుగా. ఓ పని చేయండి సార్, సత్తయ్య చచ్చిపోయాడని చెప్పండి సార్. చెప్పండి సార్. సార్, సార్, ఆ సావిత్రి మీ దగ్గర ఉంటుంది. శాంతికి ఏం చెప్తారు? అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టుండాలి. సత్తయ్య ఏటికి స్నానానికి వెళ్ళాడు, ఆ తర్వాత వెతులు చూస్తే ఈ సావిత్రి కనిపించిందని శాంతితో చెప్పండి సార్. సత్తయ్యకి ఏం రాదని మా మాస్టర్ తెలుసు. నేను చచ్చిపోయిన నమ్ముతుంది సార్. సార్, వెతురండి, వెతురండి. మానేస్తాను, చూడటం మానేస్తాను. నాదే సంబంధం. వాళ్ళంటే అమ్మా నాన్న, నేనెవరిని చూడడానికి? చూడండి, చూడటం మానేస్తాను. మీరెందుకై వచ్చారు? మాట్లాడని చూద్దామని కూడా తప్పైపోయిందా? అదేమో మాకు తెలీదయ్యా. ఇన్స్పెక్టర్ గారు నేను పిలుచుకురమ్మన్నారు. పిలుచుకురమ్మన్నారా? ఇక నుంచి అవసరం ఉండదే. ఉండదు. ఇన్స్పెక్టర్ గారిని అడిగి కొట్టులో పడుతాను. బయటుంటే దీన్ని చూడకుండా ఉండలేనయ్యా. చచ్చే వరకు ఆ కొట్టులో పడేయండి, పడేయండి. నడవండి. పోలీస్ స్టేషన్ కి రోజుకు 3 సార్లు వచ్చేవాడిని. నన్ను పిలిపించడానికి 2 పోలీసులు పంపిస్తారా? అక్కర్లేదు సార్, నేనే వచ్చాను. రండి సార్, రండి. మీకేం కావాలి? ఏం కావాలంటే చేసుకోండి సార్. బయటుంటే మా మాస్టర్ని చూడకుండా ఉండలేను. కొట్లో పెట్టి గట్టిగా తాళం వేసుకోండి. తాళం వేసుకోండి సార్. ఎందుకు సార్ నవ్వుతారు? సార్, ప్రపంచంలో ఉంటే పోలీసుగానే ఉండాలి, లేకపోతే ఖైదీగానే ఉండాలి. పోలీసు ఎలా కావాలనక ఖైదీగానే ఉంటాను సార్. ఖైదీవి కాదురా ఫూల్. ఇప్పుడు నీకు పోలీసు ఉద్యోగం వచ్చింది, అది చెప్పడానికే తమని పిలిపించాను. నిజంగానా? నువ్వు ఒక పెద్ద దొంగల ముఠాన్ని పట్టుకున్నావని ప్రభుత్వం నీకు 116 బహుమతిగానే ఇచ్చింది. నీ కోరిక తెలుసుకుని నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. నేను పోలీస్ ఇచ్చారా? నేను పోలీసు అయ్యాను సార్. చెప్పయ్యా, రామయ్యా, జమయ్యా.
నేను పోలీస్ అయ్యానయ్యా ఎప్పుడు తప్పు చేసావో కొట్ల పడతాను జాగ్రత్త ఓ నువ్వు కూడా పోలీసేగా లెఫ్ట్ రైట్ సార్ పోలీసు డ్రెస్ ఎక్కడ సార్ నీకు పోలీస్ ఉద్యోగం కంటే పోలీస్ డ్రెస్ ముఖ్యమరా ఏం మాట్లాడకూడదు డ్రెస్